వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పీకే వర్సెస్ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు. అంటే వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారా? వీళ్ళు ముగ్గురు కలిస్తే జగన్ పరిస్థితి ఏంటి? అసలు ఉన్న ఒక పీకేని కాదని మరో పీకేని నాయుడు తెచ్చుకున్నారంటే ఇక్కడ ఏంటి? ఇక టీడీపీ పార్టీ ఏం ప్లాన్స్ వేస్తుంది? ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఇక వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉన్న ఒక పీకే చాలని ఇంకో పీకేని కూడా తెచ్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అధోగతి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారా అనేసి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఏపీ రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా వాడి వేడి ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈ వాడివేడి చర్చలు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇవైతే కొంత వేగం పొందుకుంటూ ఉన్నాయి. అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ వేడి అయితే కూడా రాజుకుంటూ ఉంది. అయితే ఇంకో 3 నెలల్లో మనకు అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఇంకా షర్మిల ఎంట్రీతో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రాబోతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక బీజేపీ, ఇవి కాకుండా ఇతర పార్టీలు కూడా, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రతి పార్టీ కూడా తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలనేసి కూడా ప్రతి పార్టీ కూడా దానికి తగ్గట్టు వ్యూహరచనలు రచిస్తూ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేసి కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రాజకీయ నాయకులకు కూడా ప్రతి వ్యూహాలు కొంత తెలిసినప్పటికి కూడా అంటే ప్రజలు నాడిని తెలుసుకోవడానికి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. కొన్ని ప్రజల అభిప్రాయాలు, ప్రజలకు ఎటువంటి పథకాలు అవసరం అనే దానికి సంబంధించి కూడా ప్రజలు ఎటువంటి పాలన కోరుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా చాలా మంది కసరత్తులు అయితే చేస్తూ ఉంటారు. ఆ కసరత్తులో భాగంగా ఒక వ్యూహకర్తలు లాంటి వాళ్ళు ప్రతి పార్టీకి కూడా ఉంటారు. ఇక్కడ గత ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించి వరకు ఎక్కడా రానటువంటి ఒక మెజారిటీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెప్పించారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టారు. అయితే ఆ తర్వాత అతను తనకి ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు అంతగా ఆ పార్టీతో ముందుకు వెళ్ళకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పార్టీనే కాదు కదా, ఒక రకరకాల రాష్ట్రాల్లో ఆ రకరకాల స్టేట్స్ లో రాజకీయాలు, ఆ రాజకీయ పార్టీలు కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయిపోయిన తర్వాత టచ్ లో ఉంటారు, కానీ మళ్ళీ ఆ పార్టీ కావాలంటేనే నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా ఆ పార్టీని పెద్దగా ఉండరు అనమాట. అయితే తన ఒకవేళ ఉండాలంటే ఎవరైతే ఆ యువకర్తగా ఉంటారో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన చేసేటట్టు కొంతమంది టీంని అయితే అక్కడ పర్మనెంట్ గా 5 ఏళ్ళు మళ్ళీ ఆ పాలనకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా కొంత స్ట్రాటజికల్ గా ఫాలో చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి తరుణంలో మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తులు అయితే మొదలుపెట్టింది. పార్టీని బలహీనపడుతున్నటువంటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నటువంటి నియోజకవర్గాల్లో అందరూ కూడా అక్కడ కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అటు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరికి కూడా ఈ ఎన్నికలు చాలా డూ ఆర్ డై లాగా అనమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొంత ఓట్ బ్యాంకింగ్, అంటే కొన్ని సీట్లు వచ్చేటువంటి ప్రయత్నం అయితే కూడా ఇక్కడ జనసేన పార్టీ తను ఆ రకంగా మరి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి గతంలో ఒక అవినీతి పరుడికి అధికారాన్ని కట్టబెట్టామని పశ్చాత్తాపడినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పొత్తుతోనే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా ఎలాగైనా జగన్ ని ఓడించాలనే ఒక ఉద్దేశంతోనే ఈసారి పొత్తు ప్రకటించి ఆ దిశగా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలు అటు ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలకు కూడా చాలా కీలకమైనవి.
అంటే ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి అనేది కూడా ఆ పట్టుదలతోనే ఈ మూడు పార్టీలు కూడా ఉంటాయి. దీనికోసం పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ పొత్తు సైతం పెట్టుకున్న విషయం మనకు తెలుసు. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో కూడా ఈ టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం అయితే దానికి సంబంధించి వ్యవహారం, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ పార్టీకి సీట్లు ఇవ్వాలి, అక్కడ ఆ పార్టీలో ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి బలమైనటువంటి ఓట్ బ్యాంకింగ్ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ దానికి సంబంధించి అటు రెండు పార్టీలు కూడా వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకున్నటువంటి సర్వేల ఆధారంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో కూడా కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏపీ రాజకీయాల్లో మనం ప్రముఖ రాజకీయ యువకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి చేస్తే ఈసారి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి చేస్తారనే ఒక వార్తలు బలంగా వచ్చాయి. దానికి ఏంటంటే గతంలో మనం చూసినట్లయితే, అంటే గత 2-3 రోజుల క్రితం మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేత, అలాగే నారా లోకేష్ గారు రావడం, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన విషయం మనకు తెలుసు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు వచ్చారు. అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో యువకర్తగా వ్యవహరించిన విషయం మనకు తెలిసి. ఎందుకంటే 2019లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు మెజారిటీ, అంటే తిరుగులేని విజయాన్ని కూడా సాధించడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా ఎక్కువగా ఉందనేసి కూడా మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయిలో కూడా బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. సొంతంగా పార్టీని కూడా పెట్టుకొని ఆ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుండి ఇప్పుడు విజయవాడలో అడుగు పెట్టడం, అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇక ప్రజల్లో కూడా, మరి రాజకీయ విశ్లేషకుల్లో కూడా అనేకమైనటువంటి అనుమానాలకు దారితీసి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే అక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వచ్చే ఏడాది జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువకర్తగా వ్యవహరించాలంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా అభ్యర్థన మేరకు ఆయన విజయవాడకు వచ్చారనేసి అక్కడ కరకట్టు నివాసంలో వారితో సమావేశం అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్, ఇట్లా ప్రధాన అనుచరులతో, ముఖ్యమైనటువంటి అనుచరులతో కూడా భేటీ అయ్యారు మాకు తెలిసింది. దానికి సంబంధించి అన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే కూడా ఉన్నాయి. ఈ భేటీ పైన మంత్రులు కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తమదైన శైలిలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీకి యువకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తే దానికి ఆయన పైన కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ అయితే గుప్పిస్తూనే ఉన్నారు. గతంలో ఇదే చంద్రబాబు అదే ప్రశాంత్ కిషోర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాలను కూడా వీళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక విషయం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలిసే ఉంటది, కానీ వాళ్ళు అధికార అహంభావంతోనో, లేకపోతే అధికారాన్ని ఇంకా మనం ఎవరు పీకలేరు, మనం ఎవరు ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో, లేదా మనం బతుకున్న రోజులు మనమే ఇక్కడ అధికారం మందే అనుకుంటారు, ఏమో తెలియదు, కానీ ఈ విషయాన్ని అయితే వాళ్ళకు గుర్తున్నా కానీ దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు అని ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా వర్తిస్తుంది. కాబట్టి అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ ని కొంత పరుష పదజాలంతో, అంటే ప్రశాంత్ కిషోర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పడం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ తోక కత్తిరిస్తానని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, లేదా బీహార్ రాజకీయాల్లో ఏపీ అంటే బీహార్ రాజకీయాలను చంద్రబాబు చేసినటువంటి విమర్శల వీడియోలను కూడా ఇప్పుడు వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అధికారం పంచుకోవట్లేదనే దానికి సంబంధించి కూడా 2024 ఎన్నికల్లో కూడా తాము గెలిస్తే 5 సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా
కొనసాగుతారంటూ కూడా నారా లోకేష్ చేసినటువంటి ఒక ప్రకటన, అది ప్రకటన నుంచి కూడా జనం దృష్టిని కొంత మార్చాలనే ఒక దిశగా చంద్రబాబు కావచ్చు, అటు ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారనేసి ఒక విమర్శలు, కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పని కావట్లేదని ఆ ఉద్దేశంతోనే, అంటే ప్రశాంత్ కిషోర్తో అక్కడ వదిలేశారు కాబట్టి వైసీపీకి, ఇక్కడ పీకేతో అంటే పవన్ కళ్యాణ్తో ఇక్కడ పొత్తులతో పెట్టుకున్నా, లేదా పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళినా కానీ అధికారం రావడం కష్టం అనుకున్నారు, లేకపోతే ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్తో పని కావట్లేదనే ఒక ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా కొంత ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి పదవి ఇవ్వబో అనేసి కూడా, అంటే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబో అని జనసేనతో అధికారాన్ని పంచుకోబోమంటూ కూడా స్పష్టంగా తేల్చి చెప్పారనేసి కూడా నారా లోకేష్, దీనివల్ల జనసేనలో తీవ్ర ఆగ్రహానికి కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ నేతలతో కొంత అసంతృప్తి కూడా నెలకొందనేసి నారా లోకేష్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలంటూ కూడా, ఆ వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ కొంత వివరణ ఇవ్వాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు జనసేన సంబంధించిన, అంటే క్యాడర్కి సంబంధించినటువంటి నాయకులు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అది కూడా దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే మనం చేద్దాం. మామూలుగా ఇక్కడ ఇద్దరు పీకేల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధమైనటువంటి స్ట్రాటజీ చేస్తారు, రానున్న ఎన్నికల్లో విజయడంగా మోగించడం కోసం ఇటు పొత్తులతో వెళ్తారా లేదా, అంటే ఇప్పుడు పొత్తులు ప్రకటించినప్పుడు కూడా సీట్లు విషయంలో కొంత చిన్నపాటి డిస్టర్బెన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ఇద్దరు నేతలు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్తారు, ఏపీలో అధికారం కోసం ఎటువంటి వ్యూహాలు కూడా ప్రశాంత్ కిషోర్తో ఎటువంటి వ్యూహాలు రచించి అధికారం కోసం వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అయ్యి తెచ్చుకుంటారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే కొంత ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఇటు తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా కూడా టీడీపీ జనసేన ప్రయత్నించినట్లయితే 100% అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.